వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎప్పుడే జనరల్గా మనం చూస్తున్నాము జనవరి నుంచి మే వరకు కనుక చూస్తే చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే షష్టగ్రహ కూటమి కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి అండ్ రకరకాల చేంజెస్ అయితే చూస్తూ ఉన్నాము. గోచర రీత్యా కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీ పునర్వసు నక్షత్రం వారికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మొత్తం పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమాగారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? తప్పకుండా అండి. పునర్వసు నక్షత్రము అనగానే 3 పాదములు మిథున రాశిలో సంచారం చేసి 4వ పాదము కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. అదేవిధంగా మిథున రాశిలో 20 డిగ్రీల దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి వచ్చేసరికి 3.20 డిగ్రీల దాకా సంచారం చేస్తూ ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్రము చూస్తే కనుక అండి మేజర్గా కాలపురుష చక్రంలో పునర్వసు నక్షత్రము మిథున అంటే 1, 2, 3 పాదములకి 4వ పాదం వాళ్ళకి ఏ అవయములు వాటికి సంబంధించిన కారకత్వాలుగా వహింపబడ్డాయి అంటే మేజర్గా లంగ్స్ దగ్గర నుంచి థ్రోట్ దగ్గర నుంచి స్టమక్ వరకు. అంటే ఇందాక మనం మాట్లాడుకుంటూ నక్షత్రాల వైజ్గా వస్తూ ఉన్నాం, ఒక్కొక్క నక్షత్రానికి ఏ అవయవాలు కాలపురుష చక్రంలోని. సో తల దగ్గర నుంచి పొట్ట వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదం వరకు చెప్పబడి ఉన్నాయి. అయితే 1, 2, 3 పాదముల వాళ్ళకి 4వ పాదం వాళ్ళకి ఇద్దరికి కూడా విభజించి చూస్తే కనుక 1, 2, 3 పాదం వాళ్ళకి తో సహా 4వ పాదం మొత్తం ఇద్దరికి కూడా అంతగా గొప్పగా ప్రస్తుత గోచారం అనేటువంటిది వ్యవహరింపబడట్లేదు. ఎందుకు అని అంటే 1, 2, 3 పాదం వాళ్ళకి శని యొక్క దోషం ఉండడము, తరువాత 9th హౌస్లోకి రాహు రావడము, లగ్నములో అంటే మిథునంలో గురుగ్రహ సంచారం ఉండడము, కర్కాటకం వాళ్ళకి 12వ స్థానంలోకి గురుడు రావడము, 8వ స్థానంలో రాహు రావడము, 9లో శని భగవానుడు ఉండడము. సో ఇద్దరికీ కూడా హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. అయితే పునర్వసు నక్షత్రానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు చెప్పబడ్డాయి? సో మేజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే లంగ్స్కి సంబంధించినటువంటివి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరికి సంబంధించి ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఇబ్బందులు చెప్పబడ్డాయి. ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ చెస్ట్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, షోల్డర్కి సంబంధించిన పెయిన్స్ అంటే ఈ ఎముకలకు సంబంధించినవి పట్టడము, విరగడము, యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిలో షోల్డర్స్కి సంబంధించిన ఇబ్బందులు చెప్పబడ్డాయి. ఇంకా చెప్పాలంటే పొట్టకి సంబంధించినవి అంటే ఆస్ట్రాలజీలో మనం చెప్పబడినటువంటి 5 రకాల విభజన చేసినటువంటి 5 రకాలుగా దోషజ రోగములు, అదేవిధంగా వీటిలో దోషజ రోగము అనేటువంటిది చెప్పబడింది. జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు బాగా మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ 3వది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. అంటే 2వది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్ ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. 3వది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్,
దానివల్ల వచ్చేటువంటివి అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. 4వది మేజర్గా ఆగంతుచ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము, ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే 5వది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బై బార్న్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెంటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాల్లాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాలరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు పునర్వసు నక్షత్రం వారికి? మేజర్గా వీళ్ళకి దోషజ రోగము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ స్టమక్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఎముకలకి సంబంధించినవి కావచ్చు, వాత పిత్త కఫ దోషములైనటువంటి తప్పకుండా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఇవే కాకుండా కర్మజ దోషము అనేటువంటిది వంశపారంపర్యంగా కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తే ఉబ్బసము, ఆయాసం అనేటువంటిది వంశపారంపర్యంగా చాలామందికి వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది అలాంటి ఆరోగ్య సమస్యగా వీళ్ళకి వస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లం అనేటువంటిది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నాగరాజు గారు, ప్యాంక్రియాస్ అండి, డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే పునర్వసు 1, 2, 3 పాదం వాళ్ళకి బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఒకటి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఒకటి. బికాస్ వీళ్ళకి 6th లార్డ్ కుజుడు అవ్వడము, 8th లార్డ్ శని అవుతారు. ఇక్కడ ప్యాంక్రియాస్ అని చెప్పడానికి కారణం ఈ 8th లార్డ్ శని అవ్వడం అండి. వీళ్ళకి ఉండడం పూర్ణాయుష్ 84 సంవత్సరాల పైబడి ఆయుష్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అది మధ్య వయసు నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిడిల్ ఏజ్ దగ్గర నుంచి వీళ్ళకి అటాక్ అవుతాయి. ఎవరికి? 1, 2, 3 పాదం వాళ్ళకి. సయాటికా కావచ్చు, స్పైనల్ కార్డ్ డిస్క్ ప్రాబ్లమ్స్, లోయర్ బ్యాక్ పెయిన్స్ ఉమెన్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మిడిల్ ఏజ్ లోపులోనే, ఎర్లీ స్టేజ్లోనే 12th లార్డ్ శుక్రుడు అవడం వల్ల పీసీఓడి లేదా పీసీఓఎస్ సమస్యలు అనేటువంటి ఖచ్చితంగా వచ్చే అవకాశములు వీళ్ళకి కనబడుతున్నాయి. సో ఈ సమస్యల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వీటిలో ఏదైనా కాన్జెనిటల్గా మీ వంశపారంపర్యంగా ఏవైనా ఉంటే ముందు జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ఇక 4వ పాదం వాళ్ళకి తీసుకుంటే కనుక 4వ పాదం వాళ్ళ ఒరిజినల్ 6th లార్డ్ గురుడు అవ్వడం మూలన ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అండి, అంటే ఈ కొలెస్ట్రాల్ సంబంధిత సిండ్రోమ్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశము. తరువాత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటివి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత ఎక్కువగా చూడండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత, అంటే వృద్ధాప్యం దగ్గరికి వస్తుంది అనగానే హార్ట్లో స్టన్స్ అనేటువంటివి పడడము, హార్ట్కి సంబంధించిన డెఫిషియన్సీ ఏదైనా రావడం, ఇబ్బందులు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. హార్ట్ ట్రబుల్స్, బికాస్ 6th లార్డ్ గురుడు అవ్వడము. ఎక్కువగా వీళ్ళు టెన్షన్ కానీ ఏది తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శని యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ డయాబెటీస్ అనేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ లాస్ట్ది ఏంటి అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నర్వ్స్, అంటే నరాలకి సంబంధించింది బుధుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు పునర్వసు నక్షత్రం 4వ పాదం అయ్యి మాకు ఇలాంటివి ఉన్నాయి, ఛాయలు కనబడుతున్నాయి అనగానే ముందుగానే జాగ్రత్త తీసుకోండి. మీ ప్రయత్నపూర్వకంగా ఆరోగ్యం దెబ్బతినకుండా ఫుడ్ కానీ స్లీప్ కానీ జాగ్రత్త చూసుకోండి. ఇంకా స్పిరిచువల్గా ఆ కర్మ అనేటువంటిది తొలగడం కోసము, ఆరోగ్య సమస్య రాకుండా ఉండడం కోసము 6th లార్డ్ గురుడు అవుతున్నారు కాబట్టి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేయండి. లేదా దక్షిణామూర్తి, గురుగ్రహానికి సంబంధించిన శ్లోకములు చదవడము,
మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యం అనేటువంటిది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచర రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి విత్ ఇన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ 2 విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.